హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు జేఎంఎక్స్లో ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అప్డేట్ అనేది. ఫ్రెండ్స్, మనకు మరి జేఎంఎక్స్ గురించి తెలుసుకుంటే ఇది ఒక క్రిప్టో కాయిన్ అండి. ప్రజెంట్ ప్రీ లాంచింగ్లో ఉంది. ప్రస్తుతం మనకు ఐసిఓ ప్రాసెస్లో ఇది డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అయితే కాయిన్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ మనకు 10 పైసా ఉంది. ఇది లాంచింగ్ ప్రైస్ వచ్చేసి ₹4.10 అయితే ఉండబోతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంత, మనకు ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ ఎంత అనేది ఒకసారి ఆలోచించేసుకోండి. ఇది ఒక 2 to 5 ఇయర్స్ అయితే టైం పట్టవచ్చు అండి. 2030 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ అనేది. ఓకే, అదేవిధంగా ఈరోజు మనకు జేఎంఎక్స్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటంటే గెట్ రెడీ టు ఎక్స్ప్లోర్ నెక్స్ట్ జనరేషన్ ఎర్నింగ్స్ అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అండి. సో మంచి ప్రాజెక్టు. ఇప్పటి వరకు క్రిప్టోలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక అదృష్టం అని అయితే చెప్పొచ్చు, రైట్. తర్వాత ఇక్కడ వీళ్ళు హెల్త్ డియాప్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. నెక్స్ట్ జనరేషన్ హెల్త్ అండ్ బ్లాక్ చైన్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మనము ఫినాన్షియల్గా హెల్త్గా ఉండాలని చెప్పేసి దీని యొక్క అర్థం అని చెప్పొచ్చు. అంటే డబ్బుకి భవిష్యత్తులో కొదవ అనేది ఉండకూడదు అనే ఆలోచనతో వీళ్ళు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. సో అయితే దీంట్లో ఈ యొక్క బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి సో కంపెనీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఏం చేసింది అంటే, సో మనకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరో, అంటే కాయిన్స్ పర్చేస్ చేసుకోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు సో ఎయిర్ డ్రాప్ అనమాట, రైట్. సో బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్ కమింగ్ సూన్, జేఎంఎక్స్ ఎయిర్ డ్రాప్ లాంచింగ్ సూన్. సో ఇక్కడ మనకు ఎయిర్ డ్రాప్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఇది చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. సో జేఎంఎక్స్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి అంటే చాలామందికి తెలిసిన వాళ్ళకి ఓకే, బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే, సో తెలిసిన వాళ్ళకు ఒక పిఐ కాయిన్ ఏ విధంగా అయితే మనం ఎయిర్ డ్రాప్ చేసామో, చాలామంది ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఇంటర్లింక్ కాయిన్ ఏ విధంగా అయితే ఎర్నింగ్ చేస్తున్నారో ఆ విధంగా సో మన జేఎంఎక్స్లో కూడా ఎయిర్ డ్రాప్ అనేది రావడం జరుగుతుందండి. సో తెలియని వాళ్ళకి ఏంటి అంటే, ఎయిర్ డ్రాప్ అంటే సో మనకు ప్రతిరోజు సో మనం లాగిన్ అవ్వగానే మనకు దానిలో ఒక టైమర్ అనేది వస్తుందండి. సో దాని అంటే నేను ఎగ్జాంపుల్ పిఐ అండ్ ఇంటర్లింక్ తీసుకుంటున్నాను. సో అక్కడ మనకు ఒక బటన్ అనేది వస్తుంది. సో ఆ బటన్ని మనం డైలీ దానికి సమ్ అవర్స్ అనేది టైమింగ్ ఉంటుందండి. ఆ అవర్స్లో మనము దాన్ని సో డైలీ లాగిన్ అయ్యి 1-2 సార్లు కనుక మనం దాన్ని యొక్క బటన్ని క్లిక్ చేసినట్టయితే మనకు డైలీ ఎంతో కొంత కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. 5-10 సమ్ కాయిన్స్ అనేది ఇస్తారు. సో అంటే ఫ్రీగా వస్తాయి కాబట్టి ఇస్తారు. సో అది లిస్టింగ్ అయ్యే అంటే దాని యొక్క ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది, 10 పైసలు ఉంది. సో అది లిస్టింగ్ అయ్యేసరికి మీరు ఒక 1,00,000 కాయిన్స్ కనుక ఆ విధంగా మీరు జమ చేయగలిగితే, మీరు దీనిలో రూపాయి పెట్టకుండానే మీకు సో 1,00,000 కాయిన్స్ మీరు జమ చేయగలిగితే అప్పుడు ₹4.10 అయిందంటే దాదాపు దాని వర్త్ ₹4,00,000 అవుతుంది. కాబట్టి సో ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. చాలా వండర్ఫుల్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే సో ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి ఈ యొక్క ప్రాజెక్టు అందాలనేదే సో కంపెనీ యొక్క విజన్లా నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా వీలైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని సో ఈ యొక్క అప్డేట్ మేబీ నాకు మనకి ఈరోజు శుక్రవారం కాబట్టి శనివారం, ఆదివారం, మంగళవారం లోపు మనకి అప్డేట్ అనేది లాంచింగ్లో వస్తుంది అని మనం అనుకోవచ్చు. సో అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయకుండానే కాయిన్స్ అనేది మీరు మైనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో మంచి అప్డేట్ అండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి.
సో కామెంట్ కూడా చేయొచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా యొక్క రెఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా యొక్క రెఫరల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.